ఇదిగో నిన్నే మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశాను. ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది. దిగు. సామాన్లు తీ. పద. ఏమిటి సంధ్య? ఏమిటి అలా చూస్తున్నావు? ఇదేం దయ్యాల కొంప కాదులే. మా తాతగారు వారి వయసులో రెస్ట్ కోసమని కట్టించుకున్న సమ్మర్ హౌస్. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూడు సంధ్య, అదే నీ బెడ్రూమ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళు. తప్పించుకుపోవాలనే ప్రయత్నం చేయకు వృధా. నేనే అంత పిరికిదాన్ని కాదు. శభాష్. చూడు, అది బాత్రూమ్. వెళ్ళి స్నానం చేసి. నేను స్నానం చేయను. మరి ఎంతకాలం ఎలా ఉంటావు? నువ్వెంతకాలం ఎలా నిర్బంధిస్తావు? నీ మనసు మారేదాకా. చచ్చినా నా మనసు మారదు. ఆ మూర్ఖత్వమే వద్దంటాను. ఈ పశుత్వమే వద్దంటాను. పశుత్వం? నన్ను ఇలా చేసింది ఎవరు? నువ్వు చేసిన అవమానం. దానికి ఇది ప్రతీకారమా? కాదు, నీకిది గుణపాఠం. రా, స్నానానికి వెళ్ళి. వెళ్ళను. వెళ్ళమంటున్నాను. వెళ్ళనంటున్నాను. రా, మర్యాదగా వెళ్ళి. త్వరగా ముగించు. మొదలు పెట్టావా స్నానం? ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. తొందరగా కానీ. ఏమిటి అట్టప్పుడు? తొందరగా రా. అవుతుంది. తలస్నానం చేసావా? ఇవిగో చీరలు, టవల్. త్వరగా చీర మార్చుకో. నేను మార్చుకోను. చలేస్తుంది. నాకు చలి వేయదు. చూడు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. అవన్నీ వస్తే నేను చేస్తానంతేగా. నీకే? నో నో సంధ్య, నువ్వు చావకూడదు. తొందరగా చీర మార్చు. తొందరగా మార్చుకో. భోజనం సిద్ధంగా ఉంది.